the initiative by Election Commission is voter information slip distribution. Last 10 days back kuda meeku maatladamo, appudu just VIS distribution, voter information slip distribution start ayindi. As of now, as per commission directions, 5 days before poll mottam distribution close chesamu. So now 92%, so 92.35% in Hanmakonda district in 2 assembly constituencies voter information slip distribution complete chesamu. So in 92% lo 96% Parkal lo chesamu and Warangal West lo 89% distribution of voter information slip chesamu. Balance undistributed slips mana returning officers custody lo unchukunnam. Again, some basic details regarding polling stations and polling station locations. Hanmakonda జిల్లాలో 484 polling stations ఉన్నాయి. And 484 polling stations లో కొన్ని critical polling stations ఉన్నాయి, normal polling stations ఉన్నాయి. All polling stations లో AMF, assured minimum facilities in the form of ramp, lighting, electricity, drinking water, toilet, sanitation, షెడ్ ఇవి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. టుమారో పోలింగ్ పార్టీస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత రీచ్ చేస్తున్నప్పుడు ఇవి అన్ని ఫెసిలిటీస్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవి అన్ని అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో అఫ్కోర్స్ ఓటర్స్ కూడా ఇన్షూర్ చేస్తాము. మన జిల్లాలో 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 68 పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ మనం చేస్తున్నాము, మైక్రో అబ్జర్వర్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాము దట్ వరంగల్ వెస్ట్ 105 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తెలంగాణ స్టేట్లో ఈచ్ అండ్ ఎవ్రీ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100% వెబ్ కాస్టింగ్ ఎన్ష్యూర్ చేస్తున్నాము. అదనంగా పర్కాల్లో ఒక 68% పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్ కాస్టింగ్ అరేంజ్ చేస్తున్నాము. మీరు చూసి ఉంటారు. అండ్ యూ కెన్ ఆల్సో గో అరౌండ్ అండ్ కన్ఫర్మ్. ఒక 2 days నుంచి ఏజెన్సీ ఫ్రమ్ సిఓ ఆఫీస్ కూడా కెమెరా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశారు. అండ్ దాంట్లో కూడా గైడ్లైన్స్ ప్రకారం ఇన్స్టాలేషన్ ఆఫ్ కెమెరా టెస్టింగ్ అవి అన్నీ కూడా జరుగుతున్నాయి. మన కంట్రోల్ రూమ్లో కూడా ఫీడ్ ఇస్ బీయింగ్ రిసీవ్ ఫ్రమ్ దీస్ కెమెరాస్. ఆల్ ప్రెస్ మెంబర్స్ ఆర్ ఇన్వైటెడ్ టు విజిట్ ద కంట్రోల్ రూమ్ టుడే అండ్ సీ ద ఫీడ్. మనకు పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ ఫీడ్ వస్తుంది, జిపిఎస్ లొకేషన్ ఆఫ్ సెక్టర్ ఆఫీసర్స్ ఫీడ్ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడ సి విజిల్ కంప్లైంట్ కంట్రోల్ రూమ్, 1950 కంట్రోల్ రూమ్, డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ అవి అన్నీ కూడా ఉన్నాయి. సో యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు విజిట్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్టర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో. సో ఆల్సో మీ అందరికీ తెలుసు దట్ పర్కాల్లో ఒక 28 క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయినాయి అండ్ వరంగల్ వెస్ట్ 58 క్యాండిడేట్స్ ఉన్నారు. అందుకే పర్కాల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 2 బ్యాలెట్ యూనిట్స్ యూజ్ చేస్తాము అండ్ వరంగల్ వెస్ట్లో ఓన్లీ 1 బ్యాలెట్ యూనిట్ యూజ్ చేస్తాము. దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్ ఫర్ ఓటర్స్ బికాస్ దే షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ ఇన్ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీ. మన పోలింగ్ పార్టీస్లకి కూడా సేమ్ 2 BUs రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చాము అండ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ మషీన్స్ కూడా ఇచ్చాము. ఒక ఇంపార్టెంట్ ఐటమ్ దిస్ టైం అంటే హోమ్ ఓటింగ్. మేము సిపి సార్ అందరూ కూడా విజిట్ చేశాము. ఇక్కడ హన్మకొండ జిల్లాలో 21st, 22nd, 23rd 3 days హోమ్ ఓటింగ్ ఇక్కడ నడిచింది. అండ్ హోమ్ ఓటింగ్ దాంట్లో ఆల్మోస్ట్ 96.64% హోమ్ ఓటింగ్ అచీవ్ అయింది. ఒక దీంట్లో చెప్పాల్సిన ఏమంటే ప్రతి హోమ్ ఓటర్ దగ్గర అంటే హూఎవర్ అప్లైడ్ ఫర్ హోమ్ ఓటింగ్ మనం ఖచ్చితంగా 2 times టచ్ చేశాము. సో బ్యాలెన్స్ 3% మెంబర్స్ ఎవరైనా ఉన్నారో 2 times కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా వీ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ కాబట్టి వీళ్ళు మిస్ అయ్యారు. కానీ ఎవరైనా హోమ్ ఓటింగ్ కోసం అప్లై చేశారో వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మార్క్ అయిపోయింది మన మార్క్ రోల్లో. సో దే కెనాట్ ఓట్ ఇన్ పోలింగ్ స్టేషన్ ఆన్ November 30. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఇక్కడ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ కూడా కొన్ని రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇక్కడ వరంగల్ వెస్ట్ అండ్ పర్కాల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్మోస్ట్ 5,493 Form 12 రిసీవ్ చేశాము అండ్ 5,493 విదిన్ ద డిస్ట్రిక్ట్ వరంగల్ వెస్ట్ అండ్ పర్కాల్లో రిసీవ్ అయింది అండ్ అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ 1,600 Form 12 రిసీవ్ అయింది. సో పోస్టల్ బ్యాలెట్స్ 5,600 కేసెస్లో పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఇష్యూ చేశాము. అండ్ మన ఫెసిలిటేషన్ సెంటర్స్ మీరు చూసి ఉంటారు. మన ఆర్ఓ ఆఫీస్ వరంగల్ వెస్ట్లో
అండ్ ఆర్ఓ ఆఫీస్ పర్కాలో 2 ఫెసిలిటేషన్ సెంటర్స్ రన్ చేస్తున్నాము. ఇవి 2 ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఆల్మోస్ట్ 3000 votes, 2794 votes ఎగ్జాక్ట్లీ కాస్ట్ అయినవి. ఈరోజు ఇప్పుడు కూడా ఓటింగ్ నడుస్తుంది. యాక్చువల్లీ కొంతమంది ఎంప్లాయీస్ కూడా మా దగ్గర కూడా కంప్లైంట్ చేశారు దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దర్ బ్యాలెట్ అని. వై ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ బ్యాలెట్ ఎక్కడైనా స్టేట్లో కావచ్చు, ఇట్ హ్యాస్ టు కమ్ టు ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్ టు బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ దర్ ఓట్. అందుకే ఈరోజు సిఓ సార్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ టుడే ఒక 20th రోజు మాత్రమే. ఈరోజు ఫామ్ 12 కూడా ఆన్ ద స్పాట్ ఇష్యూ చేశాము, అక్కడ ఓట్ కూడా ఇచ్చేసాము. సో దానివల్ల ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నౌ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 500-600 మెంబర్స్ కూడా ఓట్ చేశారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ అవుట్కమ్. అండ్ సో బై ఎండ్ ఆఫ్ డే ఎంటైర్ రిపోర్ట్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంపైల్ చేస్తాము. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పర్కాల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ వరంగల్ వెస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇన్ మామ్లా మార్కెట్ యార్డ్ అక్కడ కూడా ఫెసిలిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నాము. ఎవరైనా విషెస్ టు ఓట్ టుమారో ఎంప్లాయీ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అక్కడ కూడా ఫెసిలిటేషన్ సెంటర్ రన్ అవుతుంది కాబట్టి దే కెన్ యూటిలైజ్ లాస్ట్ డేట్ టుమారో ఆల్సో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దట్ టుమారో ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫెసిలిటేషన్ సెంటర్. ఆ పోల్ డేట్ 30 తర్వాత ఏమీ ఓట్ కాస్టింగ్ చేయడానికి ఫెసిలిటేషన్ ఉండదు. అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ గైడ్ లైన్స్ ఈరోజు సాయంత్రం అబ్జర్వర్ గారి ప్రెజెన్స్లో లాస్ట్ 3rd ర్యాండమైజేషన్ కూడా చేద్దాం. పోలింగ్ స్టేషన్ వైజ్ అలాట్మెంట్ కూడా చేస్తాం. రేపు ఉదయం వీళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో బ్యాచింగ్ టీమ్ వైజ్ కూడా చేస్తారు. అవన్నీ ఏర్పాట్లు కూడా చేశాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా 174 మెంబర్స్ డిప్లాయ్ చేశాము. కౌంటింగ్ యాక్చువల్లీ మా తెలంగాణ స్టేట్లో November 30 రోజు పోల్ అండ్ 3rd రోజు కౌంటింగ్ మధ్యలో అంత గ్యాప్ లేదు కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు ఇప్పుడు అయిపోయినాయి. ఈరోజు సాయంత్రం వరకు కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ ఇన్ మామ్లా మార్కెట్ యార్డ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సేమ్ హ్యావ్ బీన్ విజిటెడ్ బై జనరల్ అబ్జర్వర్ అండ్ పోలీస్ అబ్జర్వర్ అండ్ బోత్ హ్యావ్ ఆల్సో గివెన్ దేర్ అప్రూవల్ ఫర్ ద సేమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆల్సో విజిట్ ఇఫ్ యూ విష్. అక్కడ మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, ఏసీ వైజ్ ఫస్ట్ కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాము. రెస్టాల్ ఎంసీసీ సువిధ అవి అన్ని కంప్లైంట్స్ టైం టు టైం, సివిజిల్ కంప్లైంట్స్ టైం టు టైం కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ ఏమంటే in 48 hours silence period has started at 5 PM. To short as of now CP sir will immediately issue section 144 as per guidelines, and at the same time to loudspeaker ban అయిపోతుంది and చాలా restrictions on campaigning and everything has started at 5 PM as of now. So that is the most important item. ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ SSTs అందరూ కూడా ఆర్ ఆన్ maximum alert as per commission directions because last 48 hours are most important for model code of conduct. So ఇవన్నీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ వన్ అదర్ ఐటమ్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ ఇస్ దట్ పోల్ డే రోజు మన దగ్గర కంట్రోల్ రూమ్ కూడా, కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్, మీడియా కంట్రోల్ రూమ్ అండ్ వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ రన్ చేస్తాము. సో that will also always be function. Any issue, any media report or any information, I request you to kindly bring to DO's notice. I will be directly available on the official phone number. My all officials will be available so that we can react quickly and give the correct news or correct clarification immediately. Especially మనందరికీ తెలుసు that ఈ EVM related చాలా వరకు different types of issues ఉంటాయి, news ఉంటాయి. They may be genuine, they may not be genuine. But the important part is that we should quickly be aware of it. And we should be able to give the right information or take necessary action at the right time. So I request all media friends to also alert DO's control room as soon as you receive the information.